గుంటూరు జిల్లా కొత్తపేటలో జేవీఎం మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నజీర్ అహ్మద్, ఎమ్మెల్సీలు ఆలపాటి రాజా తదితరులు పాల్గొన్నారు. చుట్టుపక్కల ప్రాంతాల వారంతా వైద్యం కోసం గుంటూరు వైపు చూస్తున్నారని ఎమ్మెల్యేలు తెలిపారు. ప్రముఖ పీడియాట్రిక్ వైద్యులు కోటి నాగయ్య కుటుంబం అందరూ కలిసి ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేశారన్నారు. కూటమి ప్రభుత్వం వైద్య రంగానికి పెద్దపీట వేస్తుందని, వైద్య రంగంలో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్లు ప్రజలకు మంచి వైద్యం అందిస్తారని ఈ సందర్భంగా తెలిపారు. కోటి నాగయ్య గారు మరి ఇక్కడ స్టార్ట్ చేశారు. వాళ్ళ ఇద్దరు అబ్బాయిలు కూడా డాక్టర్స్. గుంటూరులో ఆయన బాగా మంచి చేయి తిరిగినటువంటి పాపులర్ డాక్టరు, పీడియాట్రిక్స్, ఆయన వైఫ్ డాక్టరు. వాళ్ళు ఇక్కడ గుంటూరులో సర్వీసెస్ ఇవ్వడం అనేది మనకి గుంటూరు అదృష్టం. దానికి ఈరోజు మనకి ఎమ్మెల్యే గారు నజీర్ గారు వచ్చి మన హాస్పిటల్ ఓపెన్ చేయటం అది ఇంకా మంచి పరిణామం. వారితో పాటు మన కమిషనర్ గారు వచ్చారు, ఇలా ఎమ్మెల్యే మాధవ్ గారు వచ్చారు, కర్నాల లక్ష్మణ్ గారు అందరూ వచ్చారు. ఈరోజు గుంటూరు నగరంలో జేవీఎం హాస్పిటల్స్ పేరుతో కోటి నాగయ్య గారు పీడియాట్రిక్స్ ఫిజిషియన్, వాళ్ళ మిస్సెస్, అలాగే పిల్లలు లోకేష్ అండ్ పవన్ కుమార్ గారు కలిసి ఒక చక్కటి హాస్పిటల్ని గుంటూరు ఈస్ట్లో పెట్టడం చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు మనందరం కూడా చూస్తూ ఉన్నాం, వైద్య రంగం దినదినాభివృద్ధి కూడా చెందుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా అమరావతి రాజధాని ప్రాంతంలో గత 5 సంవత్సరాల నుంచి అనేక పెద్ద హాస్పిటల్స్, ఎయిమ్స్ లాంటి, అలాగే మణిపాల్, అలాగే ఎన్ఆర్ఐ, ఇటువంటి హాస్పిటల్స్ వచ్చినప్పటికి కూడా ఈరోజు గుంటూరు వైపు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వైద్య సదుపాయాల కోసం చూస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ అన్ని రకాల సేవ